మాజీ ముఖ్యమంత్రి మాట తప్పని మడమ తిప్పని పేదల సంక్షేమానికి పర్యాయపదమైనటువంటి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి సందర్భంగా అర్బన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక పేపర్ మిల్ మెయిన్ గేట్ ఎదురుగా గల కృష్ణసాయి కళ్యాణ మండపం వద్ద వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద జయంతి వేడుకలు బుధవారం ఉదయం కాంగ్రెస్ కోఆర్డినేటర్స్ వివిధ విభాగాల అధ్యక్షులు యూత్ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ ఎన్ఎస్యూ నాయకులు కార్యకర్తలు అభిమానులతో ఘనంగా నిర్వహించారు. ముందుగా కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్ డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి, అర్బన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మార్టిన్ లూథర్, కిసాన్ సెల్ అధ్యక్షులు కాకర్ల హరిబాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మార్టిన్ లూథర్, కాకర్ల హరిబాబు, మూతా శారద, బెజవాడ రంగారావు, డాక్టర్ రాజశేఖర్, కిషోర్ జైన్, సింధియా, రాణి, దేవత, సుధాకర్, డాక్టర్ యాళ్ల వీరభద్రరావు, శాఖ పుల్లారావు, వీర్రాజు, అలీషా, సూర్యబాబు, ప్రసాద్, ఆనంద్ కుమార్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మనందరికీ కూడా ఆప్తులు, మన రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క జన్మదిన కార్యక్రమం. రాజశేఖర రెడ్డి గారు అనగానే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఒక్కసారి మనసులో స్మరించుకునేటువంటి వ్యక్తి. ఎందుకంటే ఆయన ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఈ భారతదేశంలో ఎవరు కూడా ప్రవేశపెట్టలేదు. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ గతంలో ఎవరైనా కార్మికులకు కానీ ఆటో డ్రైవర్లకు కానీ ఎవరికైనా హార్ట్ అటాక్ వస్తే అది ఎప్పుడు చచ్చిపోతామా అని ఎదురు చూసేవారు. కానీ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఆరోగ్యశ్రీ వల్ల కార్పొరేట్ హాస్పిటల్లో పెద్ద పెద్ద కోటేశ్వరులతో పాటు సమానంగా ఆయన వైద్యం చేయించుకునే అవకాశం కల్పించడం జరిగింది. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్, మరి ఫీజు రియంబర్స్మెంట్ అనేది మామూలు కాదు. ఎందుకంటే లారీలో వర్కర్స్ కానీ ఆటో డ్రైవర్స్ కానీ ఎవరినైనా మీ అబ్బాయి ఇంజనీర్ అని డాక్టర్ అని చదివి చేస్తారు, ఎలా కొలాలి అంటారు మాతోటి. మా అబ్బాయి ఇంజనీర్ డాక్టర్ లేదు అంటే ఈయన మరి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టిన తర్వాత అందరూ కూడా సామాన్యులైన పిల్లలు, ఆటో డ్రైవర్లు కానీ కారు వర్కర్స్ కానీ వాళ్ళ పిల్లలు కూడా ఇంజనీర్ డాక్టర్లు చదివించుకునే అవకాశం కలిగింది. ముఖ్యంగా చిన్న విషయం చెప్పాలి మీకు, జాపేటలో ఒక ఆయన గోల్డ్ అమ్ముకునేవాడు. అతని దగ్గరికి 15 ఏళ్ళ క్రితం అనుకుంటే రాజశేఖర రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టకుండా వెళ్తే ఏం చదువుతారంటే ఆడపిల్లలంటే ముస్లిమ్స్ చదివే ఉంటుందండి అన్నారు. కాదే బాగా చదివించంటే అతను ఏదో చదివించాడు. లక్కీగా రాజశేఖర రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాడు. ఆ తర్వాత ఒక 5-6 ఏళ్ళకి నేను ఏదో కనపడితే అతను అడిగితే ఏం చేస్తారు పిల్లలంటే జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో డాక్టర్ చదువుతున్నాను. ముస్లింలు చదవనవారు ఆడపిల్లలు. అలాంటిది రాజశేఖర రెడ్డి గారి యొక్క గుంజవారి వేళ అందరూ కూడా మరి డాక్టర్ ఇంజనీర్ ఈజీగా అవ్వగలుగుతున్నారు. అలాగే ఆయన రైతులందరికీ కూడా ఉచిత విద్యుత్ పెట్టాడు. ఎవరు పెట్టలేదు భారతదేశంలో ఉచిత విద్యుత్ పెట్టడం జరిగింది. అలాగే 108, 104 కూడా రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టడం జరిగింది. ఇలాంటి అనేక సంక్షేమ పథకాలు ఆయన పెట్టారు. ఒకసారి కడపల్లండి, అక్కడ ఉన్న వాళ్ళు మామూలుగా మాట్లాడుతుంటే అన్నారు రాజశేఖర రెడ్డి మహానుభావుడు అండి. ఎందుకంటే మేము కొట్టుకుని ఒక గుంపు వచ్చి దాడి చేసి ఎవరిని కొట్టేసి నరికేసారు, వెళ్తే మా మీద కూడా కేసు పెడతారని వెళ్ళి వాళ్ళు కాదు. ఇప్పుడు 108కి ఫోన్ చేస్తే వాళ్ళు తీసుకెళ్ళి హాస్పిటల్లో పడేస్తారు. మేము వెళ్ళి హాయిగా వైద్యం చేస్తున్నాం. అందుకే రాజశేఖర రెడ్డి మహానుభావుడు అని చెప్పి చెప్పడం జరిగింది. అనేక సంక్షేమ పథకాలు పెట్టాడు. అందుకనే రాజశేఖర రెడ్డి గారు చనిపోతే 560 మంది గుండాకి చనిపోయారు. ఈ ప్రపంచంలో ఏ నాయకుడు చనిపోయినా అంతమంది ఎఫెక్ట్ అయ్యి హార్ట్అటాక్ చనిపోయిన వాళ్ళు లేరు. కేవలం అది ఒక రాజశేఖర రెడ్డిగా దొరికింది. అటువంటి మహానుభావుడి యొక్క జయంతి కానీ వర్ధంతి కానీ ప్రతి సంవత్సరం చేయవలసిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మీద, అలాగే ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కడి మీద కూడా ఉంది. ఎందుకంటే ఆయన స్మరించుకోవాలి. అటువంటి స్కీములు ఎవడో పెట్టలేడు, ఎవరు పెట్టే అవకాశం కూడా లేదు, పెట్టలేరు కూడా. మరి అటువంటి మహానుభావుడికి ఈరోజు 77వ జయంతి సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి ఆయనకి అశ్రుత నివాళులు అర్పించుకుంటాం. ఆయనకి హృదయపూర్వకంగా మనం ధన్యవాదాలు తెలియజేస్తాం.